ఆమేన్. క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలంన మరి వాక్య పాఠము ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మనం ఒక అంశంలోనే ఉన్నాము. మరి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుటకు ఆ స్వరూపంలో క్రీస్తులో ఉన్న సేవకుని లేదా దాసుని యొక్క స్వరూపాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలని, ఆ సేవకునిలో ఆ దాసునిలో ఉన్న గుణగణాలను ఒక్కొక్కటిగా విశ్లేషించడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. చదవబడిన వాక్యంలో మీకు అర్థమైపోయింది ఏంటి మన అంశం అంటే విధేయత. ఎక్కడి వరకు విధేయత చూపాడంట? మనుషుడుగానే ఉండి ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కూడా. కానీ మనుష్యుడు మరి శిలువ మరణం పొందినంతగా మనము విధేయత చూపుతామండి. కానీ మనకు ఒక లిమిట్ ఉంటది కదా, ఎంతైనా కానీ ఎన్ని విధాలుగానో మరి విధేయత చూపి చూపి ఒక్కసారిగా మనం ఏమవుతాం, ఇంకా చూపలేను అనే మాటకు వచ్చేస్తాం, ఇక నా వల్ల కాదు అని. అయితే మామూలు మరణం కాదు సుమా, మరణము పొందినంతగా అని రాయబడింది. తర్వాత అనగా ఏ మరణం అది? శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని. మనం చదువుతాము, మనకి ఆల్రెడీ తెలుసు అనుకుంటాం. తెలిసేది వేరు, చదివేది వేరు, కానీ అనుభవించేది చాలా మరి కష్టమే ఆ పరిస్థితులు మనకు వస్తే. మరి అట్టి విధేయత మనము చూపగలుగుతామా? చూపాలి, ఆ స్వరూపం రావాలంటే కదా. అవును, అందుకే యేసుక్రీస్తులో ఉన్న దాసుని స్వరూపము లేదా సేవకుని స్వరూపములో ఉన్న ప్రాముఖ్య లక్షణం అనుకోవాలి. మామూలు గుణ లక్షణం కాదు ఇది. మరి విధేయత దేవుణ్ణి, తండ్రిని ఆనందింపజేసేదండి, చేసే గుణ లక్షణం ఇది. ఆది మానవుడు అవిధేయతతోనే కదా తండ్రికి దూరం అయ్యాడు. దూరం అయితే అయ్యాడు గాని అంటామా? మరి తండ్రి ఉగ్రత, శాపమునకు, మరణమునకు పాత్రుడవ్వాలి. సో మనకు తెలిసిపోయింది ఇప్పుడు. మనకి అవిధేయత అనేది ఉంటే ఏమొస్తుంది మనకి? దేవుని యొక్క కోపం మన మీద, దేవుని యొక్క శాపము, మళ్ళీ మరణం. మరి ఇంత దూరం అయిపోతాం ఒక్కసారి. కాబట్టి ఎంత దగ్గరగా మనం దేవుడికి ఉండాలంటే, మనలో విధేయత లేకపోతే మనం దేవుని సన్నిధిలో, దేవునితో సహవాసంలో మరి ఉండలేము. ఇంకా స్వరూపం ఎట్లా వస్తుంది? ఆ వెలుగులో ఉండాలంటే యేసయ్యనే మనకి మాదిరి. 7వ వచనం చూద్దామా? 8వ వచనం పైననే మరి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అవును, దాసుని స్వరూపం వచ్చింది అంటే ఏంటంటే ఏమీ లేనోడే కదా. మరి దాసుడు అంటే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన దగ్గర ఏమేమి పోగొట్టుకున్నాడండి? దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆ దేవునితో ఉండవలసిన సమానత్వాన్ని, సింహాసనాన్ని, మహిమను, తనకు చెందిన ఆధిక్యతలన్నిటినీ ప్రక్కన పెట్టి
మానవుని పోలికగా పుట్టి సర్వ మానవాళి రక్షణార్థమై పరిచారకుడుగా విమోచన క్రయధనముగా శిలువ మరణము పొందునంతగా మరి విధేయత చూపినవాడు మన యేసయ్య. విధేయత అని ఒక్క మాటలో అనేస్తే కాదు మన అంశము, అందరి ఎడల విధేయత. అదేంటి ఆంటీ? అందరి ఎడల విధేయత అంటున్నారు. అవును, మరి ఎందుకు అందరి ఎడల అంటే మన దేవుడికి విధేయత చూపితే చాలదా? లేదా మన పెద్దవారికి, మనకంటే పెద్దవారికి వయసులో గాని అధికారంలో గాని మనకంటే పైనున్న వారికి విధేయత చూపితే చాలదా అనే ప్రశ్న మనకి రావచ్చు కదా. అయితే మన యేసయ్య తండ్రి అయిన దేవునికి ఒక్కడికేనా మరి ఆయన విధేయత చూపాడు? మరి భూలోకానికి వచ్చినాక భూలోక తల్లిదండ్రులకి ఏం చేశాడండి? అక్కడ రాయబడి ఉంది, ఆయన నజరేతుకు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు లోబడి ఉండెను అనే మాట. సో భూలోకంలో మనకి దేవుడిచ్చిన మన ఎవరెవరికి లోబడి ఉండాలి? తల్లిదండ్రులకి, పెళ్ళైన తర్వాత భర్తకి. ఆ మరి అంతవరకైతే చాలా ఓకే. భర్త శిరస్సు అంటున్నారు కాబట్టి ఓకే, మరి ఆయన దేవుడిచ్చిన ఆజ్ఞ మనం లోబడాలి, తల్లిదండ్రులకి లోబడాలి, దేవుడికి లోబడాలి. మరి ఇంక అందరూ అంటున్నారు అంటే మన అందరికీ అంటే ఇహలోకంలో తల్లిదండ్రులు మనకు అంతే కాదు, మన చుట్టూ ఉన్న మరి జనాలకు కూడా, అందరికీ కూడా మనం లోబడి ఉండాలంటే అది ఇంపాసిబుల్ అంటామా? మరి ఇప్పుడు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపం కావాలి మనకి కదా. అలాంటప్పుడు యేసయ్య ఎవరిని ప్రేమించాడు? ముందు ఇశ్రాయేలీయుల కొరకే వచ్చానన్నాడు, కానీ తర్వాత అందరి కొరకు ప్రాణం పెట్టిండు ప్రేమతో. అందరూ ఆయన లిస్ట్ లో ఉన్నారు, అన్ని గుణాలకు అంతే వర్తిస్తుందండి. అందరికీ మనం విధేయులంగా ఉండాలంటే ఎట్లా? ఇంపాసిబుల్ అంటారా? కాదు కాదు, ఉండాల్సిందే. అదే మరి దాసుని స్వరూపం అంటే. ఒక దాసుడు అందరికీ కూడా, ఇప్పుడు ఒక దాసుడు ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా గాని మరి ఆ దాసుడు పెద్దోడా ఏండొచ్చు కూడా, ఆయనకంటే ఇంట్లో ఉన్న అధికారులు యజమానుడు యజమానురాలు కదా, మరి వాళ్ళ పిల్లలకి కూడా ఒబీడియంట్ గానే ఉంటాడండి దాసుడు అన్న తర్వాత కదా. మనకు తెలుసు, మన ఇంట్లో పనిచేసే మనకి హెల్పర్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు ఇంట్లో మొత్తానికి పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా అమ్మ, బాబు గారు, చిన్న బాబు, పెద్ద బాబు గారు అలాగా మాట్లాడతారు మర్యాద ఇచ్చి. మరి వాళ్ళెంతో పెద్దోళ్ళే వయసులో కావచ్చు గాక. దాసుడు ఈజ్ ఈక్వల్ టు అది. ఆ గుణము నీకు నాకు ఉంటే మన కుటుంబంలో చూసినట్టు మన ఇంట్లో చూసినట్టే మనం మొత్తం అందరికీ కూడా మనం ఎలాగుండాలి? యేసయ్య ఏ రీతిగా అయితే అందరికీ సేవ చేశాడు. అక్కడ గొప్ప పేద లేదు, వాళ్ళు వీళ్ళని ఏమనుందా? ఎవ్వరు ఆయన దగ్గరికి వస్తే వాళ్ళకి, మరి ఏ టైంలో వస్తే వాళ్ళకి ఆయన సేవ, మరి ఆయన సమర్పించుకొని సేవ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. బోధించాడు, వాళ్ళకందరికి అద్భుతాలు చేశాడు, ఆహారం పెట్టాడు. ఏంటి మామూలా మరి ఆయన చేసిన సేవ? అన్ని విధాల అందరికీ కూడా ఆయన సేవ చేశాడు. చివరికి శిష్యులకు, మరి ఆయన శిష్యులంటే మరి ఆయన బోధకుడు. అవును, నేను బోధకుడినే మీరు అన్నట్టు, కానీ నేను ఇప్పుడు చేసేది మీకు అర్థం కావట్లేదు, తర్వాత తెలుసుకుంటారు, మీరు కూడా అలా చెయ్యాలి అని మరీ చెప్పి మరీ వెళ్ళాడు. ఆయన పాదాలు కడగటంలో అందరికి పాదాలు కడిగాడు కదా. మరి ఒకడు అప్పగిస్తాడని తెలుసు, చెప్తానే ఉన్నాడు మొదటి నుంచి, ఒకడు అప్పగిస్తాడు. మరి వాడిని ఏమైనా దూరం పెట్టాడా దేవుడు? కోపం చేశాడా ఎప్పుడైనా? మనమైతే మొహం కూడా చూడం. మనకు కొంచెం ఎవరన్నా ఏదైనా చెప్తేనే. బట్ యేసయ్య అంతరంగాలు పరిశీలించిన యేసయ్య మరి తెలుసుకున్నాడు ఇస్కరియోతు గురించి అన్ని కూడాను. మరి అతనికే బాధ్యతలు ఇచ్చాడు, డబ్బు సంచి ఆయన దగ్గర పెట్టి. ఇలా మనం ఉండగలుగుతామా అసలు? మనకు కొంచెం అనుమానం వచ్చిందంటే డబ్బు విషయంలో గాని దేని విషయంలో, మళ్ళీ వాళ్ళకి ఆ పని మనం చెప్పము. నిజమే అది. మన మానత్వం అండి. ఎంత మనము వాక్యంలో నిలబడదాం అన్నా గాని, ఎంతగా మనము మనల్ని తగ్గించుకుందాం అన్నా గాని, మరి నిజంగా మరి సబార్డినేట్స్ కి
మన ఇంట్లో పనిచేసే వాళ్ళని అనుకుందాము, మరి వాళ్ళకి మనం తగ్గి ఉంటున్నామా? నో. కానీ ఉండాలి. అవును. ఇది దేవుని యొక్క మరి ఆ స్వరూపం రావాలంటే కావాలని ఆశ అయితే ఉందిగా మనకి. ఆ స్వరూపం రావాలి, నేను ఆయన స్వరూపం పొందాలి, ప్రభువా నీ స్వరూపంలోనికి నన్ను మార్చని అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా. అవును, చేస్తున్నాం. మరి ఇదిగో స్వరూపం ఇదమ్మా అని చెప్తున్నాడు ఆయన. ఖచ్చితంగా మరి అందరికీ కూడా మనము విధేయత చూపే బిడ్డలముగా ఉండడానికే మరి మాటలు నేర్చుకోవడానికే, అనుభవంలోకి రావడానికే. అస్సలు ఆయన మరి దేవుని కుమారుడై ఉండి కూడా ఆ ఆయన శరీరధారి అయి ఉన్న దినములలోనంట, ఆయన యేసయ్య దేవుని కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన ఏంటి విధేయతను నేర్చుకొనెను. ఆయన నేర్చుకోవాలా? నేర్చుకోవడానికి మరి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. శ్రమలు ఆయనకి పుట్టిన దగ్గర నుంచి బాడీకి శ్రమలే. సిలువ అంటే మనం ఆ ఒక్కరోజే సిలువ వేసింది, సిలువ మీద మేకులు కొట్టి మరి ఆయనని దెబ్బలు కొట్టి అవమానపరిచింది అదే సిలువ శ్రమలు అని అనుకోవడానికి కాదు. ఆయన పుట్టటమే ఒక సిలువ. ఆయన సిలువ మోస్తూనే అందరినీ కూడా మీ సిలువలు ఎత్తుకోండి, మీరు కూడా నన్ను వెంబడించాలంటే మరి ప్రతి దినం కూడా సిలువ మోయాల్సిందే. మోయటం ఒకటే కాదు, సిలువలో మరణించాలి. అప్పుడే పునరుద్ధాన శక్తి. అవును. ఇవన్నీ కూడాను మరి మాటలతో కాదు, చేతలు మనకు వస్తున్నాయి. అందుకనే ఇండ్లల్లో ప్రతి ఒక్కరికి కూడా మనకి ఆ శ్రమ అనేది లేకుండా ఎవరు లేము. ఏదో ఒక్క శ్రమ మనము పొందుతానే ఉంటాం. ఆ శ్రమలో మనం ఏం చేయాలి? స్తుతించాలి. అవును, అది నేర్చుకోవాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, రోగం వచ్చినా కూడా ఆ మనం ఏమనాలి? మొట్టమొదటి మాట, దీన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఇది నేను నిజంగా చెప్తున్నా మీకు. నేను కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ మాటని. ప్రాక్టికల్ గా ప్రతిసారి మరి ఏదైనా వచ్చినా, అంటే అంటువర్డ్ మనకి జరగకూడదు ఒకసారి జరిగినప్పుడు, లేదా బాధ వచ్చినప్పుడు, మరి ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, ఏదైనా గాని గాక అనారోగ్యము, అలాంటప్పుడు ఫస్ట్ వర్డ్ ప్రభువా నీకు స్తోత్రం అనే మాట నా నోట దేవుడు అది ప్రాక్టీస్ లో పెట్టాడు. దాన్ని నేను అనుసరించడానికి మాట అన్నా అంటున్నా, అంటే హృదయంలో బాధ ఉన్నా కూడా అనాలి కదా మరి. అగో అట్లా అనమాట. సో మనం ప్రాక్టికల్ గా రావాలి అని అంటే ఒక్కొక్కటి మనము నిజంగా దాన్ని అనుసరించే బిడ్డలంగా ఉండాలి. శ్రమల వలన కొందరేమో విధేయత అని, యేసయ్య ఇక్కడ ఏముందంటే ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను అని వాక్యం ఉంది హెబ్రీ 5:7-8 వచనాల్లో చూస్తే. కానీ చాలా మంది ఏమవుతారంటే శ్రమలు తట్టుకోలేక మరి ఏం చేస్తాం? సూసైడ్, లేకపోతే విడాకులు, లేకపోతే ఇంకా ఇంకోటి మరొకటి. విడిపోవడం అవుతుంది, దేవుడి వాక్యానికి వ్యతిరేకం అవుతుంది. సో రిబెలియన్ అనేది మనలోకి రావచ్చు శ్రమల ద్వారా. తట్టుకోలేని శ్రమలు వచ్చినప్పుడు కోపం ఎక్కువ అవుతుంది, లేకపోతే ఇంకేమైనా నోటికి మాటలు ఎక్కువ అవుతాయి. మరి అనరాని మాటలు కూడా ఆ టైంలో వచ్చేస్తాయి. ఇది మన రియాక్షన్ అయితే మనకి విధేయత ఎక్కడుంది? కాదు. కాబట్టి మనము వాక్యము విన్నది మరి చిన్న మాటే, ఈ విధేయత, ఓహో విధేయత ఇవాళ సబ్జెక్ట్ సరే అని తీసి పారేసినట్టుంటే అసలు అదే ముఖ్యం. అది లేకపోతే దేవుడికి దూరమే. దాని వల్లనే మరణము, శాపం అన్ని తెచ్చుకున్నాడు ఆదాము అవ్వలు. అది గుర్తుపెట్టుకోవాలి మనం కూడా. ఎప్పుడైతే విధేయత లేదో దట్ ఈజ్ ఏమవుతుందంటే అది అవిధేయత అని అర్థం. నేను దేవుడికి అవిధేయత ఎప్పుడు చేయలేదు అని అంటావా? కానీ విధేయత చూపకపోవడం కూడా దాన్ని ఏమంటారు? అవిధేయత అంటారు. అది అక్కడ మనం నేర్చుకోవాల్సింది. మనకు విధేయత లోపించినది, విధేయత చూపలేదు పలానా దాంట్లో అని అంటే
మన వాక్యం చదవాలి. చదవలేదంటే అవిధేయత చూపినట్టేగా. పొద్దున్నే లెగాలి, ఆ టైంకి లేవకపోతే కూడా, ప్రార్థన చేయకపోతే కూడా అవిధేయత కిందనే వస్తుందిగా. మరి ఒకటి ఏది చెయ్యాలో చేయకపోతే ఏంటండి? అవిధేయత కదా. మరి విధేయతతో చేయవలసిన కార్యాలని మనం చేయలేనప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, అప్పుడు దాన్నే అంటారు అవిధేయత అని. సో మనం ఇప్పుడు ఏ కోవలో ఉన్నాము? ఒక రోజు విధేయత, ఒక రోజు అవిధేయతలో ఉన్నామా? అలా కొనసాగితే అది నిలువెచ్చని పరిస్థితే కదా. మరి యేసయ్య స్వరూపం మనం పొందుకోలేము. కాబట్టి యేసయ్యనే మనకి మాదిరి కదా. ఆయన్నే చూద్దాము. ఫిలిప్పి 2:10-11 ఏముంది? పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ఎప్పుడు? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినప్పుడు. మనం కూడా మన పరిస్థితులను ఎప్పటికెప్పుడు మనం ఎప్పుడు మన మన లైఫ్ ని ఆ వాక్యంతో పోల్చుకోవాలి. వేరే మనుషులతో వాళ్ళకంటే నేను బెటరే. అక్కడ ఉన్న ఆమె మాటలు, ఆమె అవిధేయత కంటే ఐఎమ్ బెటర్. బెటర్ వద్దు. మనం మనుషుల్ని పక్కనోళ్ళని చూసి పోల్చుకోవడం కాదు. ఒక్క యేసయ్యనే మనకి పెట్టుకొని మనం కూడా యేసయ్యలాగా మరి ఉంటున్నామా? ఆయన ఎంతగా తగ్గించుకుంటే, ఎంతగా మరి ఆ యొక్క శ్రమల వలన విధేయత నేర్చుకొని ఆ విధేయతను పాటించినప్పుడు ప్రభు అందుకనే తన చిత్తమును విధేయత అంటే మన సంపూర్ణ హృదయంతో. ఇప్పుడు ఆ ఆజ్ఞ ఏముందండి? నీ నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో సేవించు, ప్రేమించు. సేవించాలంటే విధేయత అక్షరాల అవసరం. ప్రేమించాలి. ప్రేమిస్తే మనం విధేయత కంపల్సరీగా చూపిస్తాం. అక్కడే ఉంది విధేయత కూడా దాక్కొని. కాబట్టి మనము ఆ ఆజ్ఞని మొదట పాటిస్తున్నామంటే, నిజంగా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను. నిజంగానే హృదయపూర్వకంగా నేను ఆయనకి లోబడుతున్నాను అని చెప్పగలడానికి ధైర్యంగా మరి మనకుందా? ఉంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞకి మనము లోబడాలి. పూర్ణ హృదయంతో మనం లోబడాలి. అది అక్కడ పూర్ణ హృదయంతో సేవించుట అనంటే ఎలా సేవించడం? లోబడి సేవించడం. ఆయన చెప్పినట్లుగా మనం కూడా మరి సేవించే బిడ్డలంగా, విధేయత చూపే బిడ్డలు ఆయన ఆజ్ఞలోనే పెట్టాడు. ఆజ్ఞను చెయ్యాలి అని అంటే మనం ముందు ఆయనని ప్రేమించాలి. ఏ వ్యక్తినైనా సరే బాగా ప్రేమిస్తే వాళ్ళు చెప్పిన మాట వింటామండి కంపల్సరీగా. ఎంత గట్టిదైనా, ఎంత మనం చేయలేనిదైనా మనం వాళ్ళని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఖచ్చితంగా వింటాము. అదే మరి ఇక్కడ కూడా మనం వినేది ఎక్కడుందంటే, వినటం అంటేనే ఒబీడియన్స్. సో ఆ రకంగా మనము మరి యేసయ్య మాదిరి మనం అట్టి విధేయత కలిగి ఉండాలంటే మనలో ఏముండకూడదు? కక్ష చేతనైనను, వృధా అతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సు గలవారమై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మన సొంత కార్యములనే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలసినని పౌలు గారు చెప్తున్నాడు. అదే ఫిలిప్పి 2వ అధ్యాయంలోనే 3-4 వచనాలలో కదా. కక్ష మనకుండి, పగ మనకుండి, ద్వేషం మనకుండి, అసూయ మనకుండి, అతిశయం ఉండి, మరి ఇవన్నీ ఉంటే మనకి విధేయత ఎట్ట వస్తుంది అసలు? అందరి ఎడల కూడా కావాలంటున్నాడు ఆ విధేయత. ఆ మరి చాలా కష్టమైన పనిలాగానే ఉన్నట్టు కనబడుతుంది. కానీ పరిశుద్ధాత్మని మనం కలిగినప్పుడు, దేవుణ్ణి నువ్వు సంపూర్ణంగా ప్రేమించినప్పుడు ఖచ్చితంగా ఆ పని చేయడానికి దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. మనం ప్రేమించాల్సింది దేవుణ్ణి. అప్పుడే గాని మనము ఆయన ఆజ్ఞకి లోబడతాం. అప్పుడే గాని మరి ఆయన 2వ ఆజ్ఞగా పొరుగు వారిని కూడా ప్రేమిస్తాం. ప్రేమించినప్పుడు మనం వాళ్ళకి సేవ చేస్తామండి. ఖచ్చితం అది కదా. ఎప్పుడైతే మనం అత్తగారిని ప్రేమిస్తామో, అత్తగారికి సేవ చేయడానికి కష్టపడం. భోజనం పెట్టడానికి కానీ, లేకపోతే ఆవిడని గౌరవం ఇవ్వడానికి కానీ, నీలో ఆ వ్యక్తి పట్ల ప్రేమ
కలగాలి. అంతవరకు నువ్వు సేవ చేయలేవు, ఒబీడియంట్ గా కూడా ఉండలేవు. అదే మరి. అందుకనే ప్రతి ఒక్కరితో మరి నువ్వు ఒబీడియంట్ గా ఉండాలి అనేది దేవుని యొక్క మాట. అప్పుడు మనకు ఉండాలంటే మనకేం కావాలి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండమంటున్నాడు పౌలు గారు, 5వ వచనం. అట్లాగే పేతురు గారు కూడా చెప్తున్నాడు మరి, మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనం గనక చూస్తే అక్కడ ఏముంది చూడండి. మొదటి పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఖచ్చితంగా చేయగలం అంటాం మనం, అవునా? చిన్నలారా చిన్నలారా తప్పకుండా పెద్దలకు లోబడి ఉండాల్సిందే, మేము ఉంటామండి అని. కానీ నెక్స్ట్ వర్స్ చదివితే మీరందరూ, దాని ప్రక్కన మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. మరి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. అహంకారం అనేది మనసులోకి వస్తే, నన్ను ఇంత మాట అంటారా, నేనెవరిని అనుకుంటున్నారు, నా సంగతి తెలుసా, ఇవన్నీ కూడాను అహంభావంతో అనే మాటలు, తెలియకుండానే అనేస్తాం. కానీ అది సూచించేది మనలో ఉన్న ఏంటది? గర్వం. అక్కడ మరి విధేయతకు ఉండడానికి ప్లేస్ లేదు. అందుకనే ఇక్కడ చిన్నలారా అని సంబోధించాడు. బాగానే ఉంది కదా, చిన్నలు తప్పకుండా పెద్దలకు లోబడాలి అని బాగా గట్టిగా చెప్పగలం. కానీ ప్రక్కనే రాసింది మీరందరూ, అందరూ ఎదుటివాని ఎడల, వాడు చిన్న గాని పెద్ద గాని అన్నమాట. ఒక చిన్నలే కాదండి, పెద్దలు అయినా పర్వాలేదు, చిన్నలైనా ఎవరైనా గాని గాక, మనకు ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఎవరైనా వారి ఎడల మనం ఏం ధరించాలి? దీన మనస్సు ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అంటున్నాడు. మనం అలంకరించుకోవడానికి ఇంకేమేం చేస్తున్నాము శారీర రీతిగా, కానీ మనకు అలంకరణ దీన మనస్సు అనేది మనలో ఉన్నప్పుడే. పెద్దలైనా చిన్నలైనా ఎవరైనా ఎదుటి వ్యక్తి వయసులో పెద్ద కావచ్చు, చిన్న కావచ్చు గాక, అయితే మనం మాత్రం వారి ఎడల ఏం కావాలి? దీన మనస్సే ధరించుకోవాలి. అంటే అందరికీ విధేయత చూపాలనే కదా అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పేతురు గారు మంచిగా మాట చెప్తున్నారు. అందరి ఎడల మరి మనము మరి చిన్నవారికి నిజంగా లోబడి ఉండాలంటే పెద్ద మనసు కావాలండి. అబ్బో, ఇది చాలా అంటే చిన్నవాళ్ళకి మనం ఎట్లా లోబడి ఉంటాం అని అంటారా? కాదు కాదు. మీ కొడుకు చెప్తే మీరు మాట వినరా? అక్కడ దాకెందుకు? చిన్న పాప, చిన్న బాబు మీ ఇంట్లో పెద్దవాళ్ళను వంచుతారు కదా, మరి వాళ్ళ మాట వినటానికి వంగుతారా లేదా? వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మాట, వాళ్ళు పిలవగానే వచ్చిందంటే మాట విన్నట్టే. వాళ్ళు ఏదైనా కావాలంటే ఇవ్వటం అంటే మాట విన్నట్టే. మరి వాళ్ళకి మనం లోబడుతున్నామే. అదే అవుట్ సైడర్స్ అంటే మనం కొంచెం ఇబ్బందా? కాదు కాదు. అలాగా అందుకనే మన ఇంట్లోనే చిన్నవాళ్ళని పెట్టాడు దేవుడు. వాళ్ళ మాట మనం వింటున్నాం, వాళ్ళు చెప్పింది చేస్తున్నాం. అమ్మా నాకు ఇది కావాలంటే వండి పెట్టట్లేదా? చేస్తున్నారు కదా. మరి వాడికి మీకు ఎంత కష్టం ఉన్నా, మీకు చేత కాకపోయినా, మీకు అలసట ఉన్నా, నా కొడుకు ఇది అడిగాడు, నా కూతురు ఇది అడిగింది అని చెప్పి చేయరా? చేస్తారు. అలాగే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనం ఏం కావాలి? పెద్ద మనసు కావాలి వాళ్ళకి గనక లోబడాలంటే. పరిపక్వత మనలోకి రావాలి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఓకే, చేస్తాంలేండి మా అబ్బాయి కాబట్టి. అదే గనక వేరే వాళ్ళ, అదే ఆలోచన చేసుకోవాలి. అందుకే అనేక సార్లు పెద్దవారి లేదా వృద్ధుల కంటే చిన్నవారే, యవనస్తులు, వాళ్ళలో మంచి ఆలోచన, మంచి నిర్ణయాలు, మంచి జ్ఞానాన్ని కూడా కలిగి ఉండే యవనస్తులు ఉన్నారు పెద్దవాళ్ళ కంటే కూడా. లేరా? ఉన్నారు. చూడండి యెషయా
11వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 11:6 చూస్తే అక్కడ ఏ వాక్యం? 11:6 తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదుమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆశ్చర్యం. ఇది ఎక్కడ జరుగుద్దండి అని అంటారా? ఎక్కడ అంటే చూడండి 9వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఆ మాట. సో యెహోవా పర్వతం నందు అంటే ఇప్పుడు మనం అక్కడికే వెళ్దామా? పర్వతానికి కాదు, కానీ ఇక్కడ మనల్ని మనం చూసుకోవాలి. మన సంఘంలోనే కావచ్చు గాక, మన లొకాలిటీలోనే కావచ్చు గాక. ఇక్కడ తోడేలేంటి, గొర్రెపిల్లేంటి వాసము చేయును. దేవుడు యొక్క సన్నిధి ఎక్కడుంటదో, లేదా అది పరలోకమే కావచ్చు, మరి భూలోకంలో కూడా పరలోకం ఏర్పరచుకోవాలి మనం. అట్లాగే తోడేలు గొర్రెపిల్ల యొద్ద అది చూస్తేనే మింగుద్ది, అట్లాంటిది వాసము కలిసి ఉంటాయండి. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, మరి దూడ కొదమ సింహమును పెంచబడిన కోడె ఇవన్నీ కూడా కూడుకొని ఉంటే బాలుడు వాటిని తోలును అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. నిజంగా మరి బాలుడు, కీర్తనకారుడు ఇంకొక మాట అంటున్నాడు, 119 కీర్తన 99-100 వచనాలలో, వృద్ధుల కంటెను తన బోధకులందరి కంటెను అంటున్నాడు ఆయన, నాకు విశేష జ్ఞానము కలదని అంటున్నాడు. అది గర్వం కాదు, అంటే ఆయన ఆజ్ఞలకు ఆయన లోపడుతున్నట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది, నీ ఆజ్ఞలను. సో అందుకని ఏమొచ్చింది ఆయనకి? దేవుడిచ్చిన జ్ఞానం. అవును, మనం దేవుని వాక్యంలో నిలబడి ఉన్నప్పుడు, దేవుని వాక్యమును అనుసరించినప్పుడు, విధేయత చూపినప్పుడు మనకి దేవుడు మంచి జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఎవరికంటే? వృద్ధుల కంటేను, తన బోధకులందరికంటే కూడా విశేష జ్ఞానం ఆయనకు ఉన్నట్లుగా మరి ఆయన చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? అంత్యకాలంలో ఉన్నాము, చివరి దినాలలోకి వచ్చేసాము. అపోస్తల కార్యములు 2:17లో మరి యోవేలు రాసిన 2వ అధ్యాయము 28-29 వచనాలు అక్కడ కోట్ చేస్తాడనమాట. అపోస్తల కార్యంలో 2:17లో చివరి దినాలలో పరిశుద్ధాత్ముడు అందరిపై కుమ్మరించబడును. ఇక్కడ పెద్ద చిన్న తేడా లేకుండా వృద్ధులు కలలుగందురు, యవనస్తులు దర్శనములు చూతురు, పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించుదు. అవును, ఎప్పుడైతే మనకి ఆత్మ కుమ్మరింపు కలుగుతుందో అప్పుడే గాని మనము ఇలాంటి మంచి విధేయత లక్షణాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్ముడు లోపల లేకుండా నువ్వు ఏ గుణం కూడా మరి సక్రమంగా చేయలేవు. కాసేపు మన శక్తితో చేయగలిగినట్టు చేయగలుగుతావేమో, కానీ దేవుని ఆత్మ మనలోనికి ఉన్నప్పుడే నువ్వు అట్టి విధేయతను చూపగలవు, నేను కూడా. కాబట్టి మనకంటే చిన్నవారి సలహా తీసుకొనుటలో గాని, లేదా భర్త ఒకవేళ భార్య మాట వినుటలో గాని చిన్నతనం కాదు. మరి అవమానం ఫీల్ అవ్వడానికి వీల్లేదు. నా భార్య చెప్తే నేను వినాలా, లేకపోతే మనకంటే చిన్నవాళ్ళు చెప్తే నేను వినాలా అనేది అక్కడ మనకి ఈగో రాకూడదు. సంఘంలో ఒకవేళ సాధారణ సభ్యుడే కావచ్చు గాక, పాస్టర్ గారికి సలహా ఇవ్వచ్చు, వీళ్ళని మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. అప్పుడే నీలో నాలో ఏమున్నట్టు? విధేయత. విధేయత ఎక్కడ పుడుతుందండి? అసలు విధేయత సాత్వికత, దీనత్వంలోనే పుట్టుక. అక్కడ పుడుతుంది విధేయత. మనకి దీనత్వం ఉన్నప్పుడు అక్కడి నుంచి విధేయత మనలోకి వచ్చేది. లేకపోతే అహంకారం, విధేయతకు ఆపోజిట్ మరి గర్వం. ఇవి ఉన్న చోట విధేయత ఉండడానికి, విధేయతకి ప్లేస్ లేదు.
అదే ఎగ్జాంపుల్ గా మనం ఒక నయమాను మనకు తెలుసు. నయమాన్ అంటే ఎవరని? సిరియా సైన్యాధిపతి. మరి ఆయనకున్న కుష్టి వ్యాధితో ఇస్రాయేల్ దేశానికి వచ్చి అక్కడి నుంచి ఎలీషా గారి ఇంటి ముందుకి గుర్రంతోనూ రథాలతోనూ వచ్చి నిలబడతాడు. ఎలీషా చేత పంపబడిన వాడు. ఎలీషా కూడా బయటికి రాలేదు. రాకుండా ఒక నా అబ్బాయిని ఒకతను పంపించి ఏం చెప్తాడు? నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో పోయి 7 మార్లు స్నానం చెయ్యయ్యా అని, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు అవుదు అని చెప్పిస్తాడు అంతే. ఆయన వచ్చి కూడా ఆయనని చూడలేదు. ఇప్పుడు వచ్చింది ఇక్కడ ప్ర ప్రవక్త ఆ కబురు పెట్టినప్పుడు మరి ఇక్కడ ఈయనకేం కావాలి? విధేయత కావాలి. కానీ ఏముంది? నేను సైన్యాధిపతిని, ఇంటి ముందుకు వచ్చి రథంతోని ఇంతమందితోని నిలబడితే కనీసం బయటికి రాకుండా, ఆ నా కుష్టు ఉన్న స్థలంలో ఆయన చెయ్యి పెట్టి ఆడించకుండా, నన్ను వేరే అతను వచ్చి కూడా కనీసం చెప్పలేదు. వేరే అతనితో కబురు పెట్టాడు. నన్ను వెళ్ళి అక్కడ పోయి స్నానం చెప్పి పదంట్రా పోదాం వెనక్కి అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏముంది ఆయనలో? గర్వము, కోపము, అహంభావము, ఇవన్నీ ఉంటే ఎలీషా చెప్పిన మాట వినడానికి విధేయత కరువైంది. కనుక నేను వెళ్ళిపోతాను ఇంటికి అనుకున్నాడు. అక్కడ లేవా నదులు మన దగ్గర? అక్కడ కూడా మునగొచ్చు కావాలంటే. ఏంది ఇక్కడైనా చెప్పేది అన్నట్టు పోతుంటే కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ ఉండి హాలలో ఉన్న ఒక దాసుడు ఆయనకి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. అయ్యా చక్కగా పిలిచి ఆయన ఇంకేదైనా గొప్ప పని చేయమని చెప్తే నువ్వు చేయవా? ఏం చెప్పాడు ఆయన? వెళ్ళి స్నానం చేయమన్నాడు అంతే కదా. అరే అది కాస్త చేస్తే మరి ఏం జరుగుద్దో చూసేవాళ్ళం కదా. అప్పుడు ఆయనకి కొంచెం దిగింది. సో అక్కడ కొద్దిగా దాసుని మాట విన్నాడు, ఆలకించాడు. నిజమే, సరే చూద్దాంలే పదండి అని అక్కడికి యుద్ధానికి వెళ్ళి 7 మార్లు మునిగిన తర్వాత అద్భుతాన్ని చూడగలిగాడు. శుద్ధుడువై మరి ఆయన సంపూర్ణంగా బాలుని శరీరం ఆయనలోకి వచ్చేసింది. మనం అద్భుతం చూడాలంటే మనకి ఏం కావాలండి? విధేయత. ఏం పనులు చేస్తుంది? అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేది విధేయత. ఇప్పుడు అసాధ్యమే, కుష్ఠవ్యాధి ఎక్కడికి పోయినా కానీ కాక, కానీ ఇప్పుడు సాధ్యమైంది ఎప్పుడైతే విధేయత చూపాడు. విధేయత విశ్వాసంతో కలిసి నడుస్తుందండి. కాబట్టి విధేయత జోడి ఎవరు? విశ్వాసం. ఆ రెండింటినీ విడదీయలేము. అందుకే అబ్రహామును మనం ఎప్పుడు చూస్తాం. ఆయనకు ఒక్క విశ్వాసమే కాదు, అసలు ఆయనలో ముందు విధేయత ఉంది. దేవుడి మాటని విన్నాడు, అప్పుడు నమ్మాడు. విని లోబడటం చూస్తాం. వెంటనే ఆయనలో ఉన్న మంచి గుణం అది. వెంటనే చేశాడు ఏది చెప్తే అది. తండ్రి ఇంటిని మరి నీ ఉన్న స్థలాన్ని అన్ని విడిచి నేను చూపించే స్థలానికి వెళ్ళాలి అనగానే నెక్స్ట్ తెల్లారి పొద్దున్నే సర్దుకున్నాడు వెళ్ళిపోవడానికి. అలాగే మరి అక్కడికి వెళ్ళాక నీవు లేచి ఈ దేశము యొక్క పొడవును వెడల్పున దానిలో సంచరించుమన్న దేవుని మాట. ఇదంతా నీకు ఇస్తాను, నీ వచ్చే నీ యొక్క సంతానానికి ఇస్తాను ఈ స్థలాన్ని. మరి వెళ్ళి నడువు, చూడు దాని పొడవు ఎంత ఉందో, దాని వెడల్పు ఎంత ఉందో, నువ్వు నడిచినంత స్థలాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పినప్పుడు వెంటనే విధేయుడయ్యాడు, చూశాడు. అట్లాగే మరి సున్నతి విషయంలో కూడా ఆజ్ఞ వచ్చిందో లేదో ఆ దినమందే అని రాయబడింది. అదే సేమ్ డే ఆయనకి వచ్చిన ఆజ్ఞ. మళ్ళీ రేపటిదాకా కూడా ఆగలేదు. అక్కడ అందరికీ సున్నతి చేపించాడు, తను చేయించుకున్నాడు. శారా చెప్పినట్టు మాట విన్నాడు. అంటే దేవుడు చెప్తేనే శారా చెప్పినట్టు చెయ్యి అన్నాడు దేవుడు. తెల్లవారగానే హాగర్నిను ఇష్మాయిల్ని పంపివేశాడు. అక్కడ విధేయత చూస్తున్నాం. ఒకటి కాదు, మరి ఇస్సాకు విషయంలో కూడా బలి కోరాడు, తీసుకెళ్ళాడు, 3 రోజులు ప్రయాణం చేయించి మరి కత్తి కూడా ఎత్తాడు ఆఖరికి. అక్కడ మరి దేవుని దూత యొక్క స్వరాన్ని గనక అక్కడ ఆపకపోయి ఉంటే ఖచ్చితంగా బలి ఇచ్చేవాడే. కాబట్టి అబ్రహాంది దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే కన్న కొడుకు కంటే ఎక్కువ ప్రేమించాడు.
కన్న కొడుకు కంటే ఎక్కువ ప్రేమించిన విధేయత అబ్రహాంలో ఉన్నది కనుకనే అబ్రహాం దేవుడికి స్నేహితుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, మూల పురుషుడయ్యాడు యేసయ్య యొక్క జన్మానికి కూడా. సో ఆలస్యంగా చూపే విధేయత అవిధేయతతో సమానం గనుక మరి మనం ఈరోజు మనం అట్టి విధేయత కలిగి ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకి అందరికీ కూడా మనం ఎంతగా మరి ఆయనని ప్రేమిస్తామో అంతగా విధేయత చూపిస్తామని, ఆ రీతిగా మనం ఆ యొక్క క్రీస్తులోని సేవకుని లేదా దాసుని స్వరూపాన్ని సంతరించుకోవడానికి మరి ఈ గుణ లక్షణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాతో మాతో ప్రభువా విధేయతను గూర్చి అందరి ఎడల విధేయత కనపరచడానికి మమ్మల్ని మీరు ఎంతగానో సిద్ధపరిచినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ స్వరూపాన్ని మేము కలిగి ఉండాలని మా ఆశను బట్టి ప్రభువా మీరు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవుగా పరిశుద్ధాత్మ దేవునిని మాకు ప్రభువా ఈ గుణ లక్షణాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేస్తున్నందుకై మమ్మల్ని మేము నాయన నీకు సమర్పించుకుంటున్నాము. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను నన్ను కూడా ఆయన ఈ విధేయతలోనికి మమ్మల్ని నడిపించి నీ స్వరూపాన్ని మేము సంతరించుకుని అందరి ఎడల కూడా విధేయత కలిగిన వారంగా, నీ స్వరూపాన్ని మేము కనపరిచే వారంగా, నీకు మహిమ తెచ్చే వారంగా జీవించడానికి మాకు నీ సహాయం అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.